ఆశ్చర్యకరమైన క్రియలతో వాక్యంతో బలపరుస్తూ మన ఏదగా మనకు చూపిస్తూ ఆయన ఇస్తున్న ప్రతి వాగ్దానాన్ని మన యొక్క జీవితాలకి అలవర్చుకొని ఏ విధంగా మన జీవితాలు దేవుడికి అనుకూలంగా బ్రతకాలు నేర్పిస్తుంది. దేవుడికి మహిమ కలుగు. తులసిలను చూస్తున్నాను, యూదురాలు అయినప్పటికీ కూడా, దేవుడి బిడ్డ అయినప్పటికీ కూడా, దేవుడితో సావాసం కూడా తన యొక్క జీవితాన్ని ఎంత భయంకరమైన నష్టపరుచుకుంటుందో హల్లెలూయా. దేవాది దేవుడు ఒక మాట చెప్తుంది, చూద్దాం మనము. ఇర్మియా 9వ అధ్యాయము 23వ వచనం. హల్లెలూయా. యెహోవా ఇలాగా సెలవిచ్చి ఉన్నాడు, జ్ఞాని తన బట్టియో, శూరుడు తన శౌర్యమును బట్టియో అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎటువంటివి మన జీవితానికి అవసరమో, ఏది మనకు అక్కర, ఏది మనకు అక్కరగా ఉందో దేవుడు ఎంత చక్కగా నేర్పిస్తూ దృశ్యలా చూసిన విషయాలన్నింటినీ కూడా తండ్రి ఎంత భయంకరమైన పరిస్థితిలో చనిపోయినా కూడా ఒక పాఠం నేర్చుకోకుండా తన జీవితాన్ని పతనం వైపు నడిపిస్తూ దేవుడు, ఆమె అందమే ఆమెకు ఒక శాపంగా మారిపోయింది. ఆహా, నేను అందంగా ఉన్నా ఏదైనా చేయొచ్చులే అనుకుంది. కానీ అందంగా ఉన్నా లేకున్నా ఏమీ చేయలేదు. దేవుని కృప వల్ల, దేవుని ఒక సన్నిధి వల్లనే మనము సమస్తము చేయగలుగుతాము. హల్లెలూయా. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి కూడా ఏం చేయలేరంట, శూరుడు ఆ యొక్క బలాన్ని బట్టి కూడా ఏం చేయలేరంట. దేవాది దేవుడే అన్ని మన జీవితాలకి అన్ని అక్కర్లు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేయడానికి ఎంతో గొప్పవాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఒక జీవితం జీవిస్తూ హల్లెలూయా 5గురు బిడ్డలు దేవుని సన్నిధిలోనికి వచ్చేసారు. మోషేని అడుగుతుండు, మోషే మోషే మా ఒక తండ్రి చనిపోయింది కదా, మాకు స్వాస్థ్యము లేదా? సెలోపేదు కుమార్తెలు, దేవుడికి మహిమ కలుగును గాక. ఈ 5గురు సెలోపేదు కుమార్తెలు ఈ యొక్క మోషే దగ్గరకు వచ్చేసి మోషేని అడుగుతున్నారు, ఏమని అంటే, మాకు స్వాస్థ్యం కావాలి. హల్లెలూయా. ఎందుకు స్వాస్థ్యం కావాలి అంటే, వాళ్ళలో మగపిల్లలు లేరు, వీళ్ళే ఆడపిల్లలే. దేవుడికి మహిమ కలుగును గాక. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అప్పుడు యోసేపు కుమారుడైన వంశంలో సెలోఫేదు కుమార్తెలు వచ్చింది. సెలోఫేదు ఎసూరు కుమారుడగు గిలాదు మునిమన్మడు, మాకీరు మునిమన్మడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు, దేవుడికి స్తోత్రం, మహలా, నోయా, హొల్గా, మిల్కా, తిర్సా అనునవి. దేవుడికి స్తోత్రం. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద మోషే ఎదుటకు, యాజకుడైన ఎలియాజరు ఎదుటకు, ప్రధానుల ఎదుటకును, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యంలో చనిపోయాడు కాబట్టి స్వాస్థ్యం కావాలి. తండ్రి మరణాన్ని చూసి జీవితాలు మార్చుకున్న ఈ యొక్క 5గురు కుమార్తెలు, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. గొప్ప దేవాద్భుత గడ ఆశ్చర్యకరం నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. అన్ని రంగాల్లో నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించు, సహాయత దయచేయి. నీ కృపాని కనికరం దయచేస్తున్నావు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్ని రంగాల్లో నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించి మీ దయతో నడిపించిన దేవానికి కృతజ్ఞత చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.